నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రాజకీయాల్లో కాదేది కాంట్రవర్సీకి అనర్హం అన్నట్లు ఉంటాయి. ఒక వీడియో చూద్దాం ఫస్ట్. పాలాలు అంటే కొన్ని ఉల్లిపాయలు, మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర అన్నీ కలిపిన ఒక పొట్లం. అంతేనా? కాదు. ఇప్పుడు అది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ఒక పొలిటికల్ వెపన్. ఇదే చర్చించుకుంటున్నారు. ప్రధాని మోడీ వెస్ట్ బెంగాల్లోని ఒక వీధిలో చిన్న కిరాణా డబ్బాలో జాల్ మురి కొన్నారు. లెక్కంటే లెక్కే. సరిగ్గా 20 రూపాయలే. 20 రూపాయలే ఆ షాప్ యజమానికి ఇచ్చిండ్రు. అక్కడే తిని ఆ షాప్ యజమానితో టేస్ట్ సూపర్ అని కూడా చెప్పిండ్రు. ఆ వ్యాపారితో మాట్లాడిన మాటలు, జాల్ మురి అక్కడున్న పిల్లలందరికీ పంచినప్పుడు ఆ పిల్లల ఆనందం, అక్కడ జై శ్రీరామ్ అనే నినాదాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జాల్ మురి మోడీ కొనటం వెనుక అసలు ప్లాన్ ఏంటి? బెంగాల్లో మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా? ఒక్క ప్లేట్ జాల్ మురి దీదీకి చుక్కలు చూపించబోతోందా? బెంగాల్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ కానుందా? నిజంగా ఇవన్నీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయ్యాయి. ఇదే టాపిక్ మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. చూస్తే ఇది ఒక సాధారణ స్ట్రీట్ ఫుడ్, అంతకంటే సాధారణ సీన్ ఇది. కానీ దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మెసేజ్ కాబోతోందా? ప్రధాని నరేంద్ర మోడీ బెంగాల్లో జాల్ మురి కొనటం ఇది కేవలం ఒక చిరుతిండి మీద మమకారం చూపించడం మాత్రమే కాదు, ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇప్పుడు జాల్ మురి గురించి తెలుసుకుందాం. ఇది బెంగాల్లోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్. బెంగాల్లో ఈ ఫుడ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళంతా ఓన్ చేసుకున్న ఫుడ్ ఇది. మురి అంటే మనం రెగ్యులర్ గా మనం తినే పాలాలు, కొన్ని చోట్ల బొరుగులు అంటారు, కొన్ని చోట్ల బొనుగులు అంటారు. ఇంగ్లీష్ లో అయితే పఫ్ రైస్ అంటూ ఉంటాం. వీటిని గిన్నెలో వేసి మసాలాలు, ఉల్లిపాయ, మిర్చి ఇట్లాంటివన్నీ మిక్స్ చేసి తింటే నిజానికి టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది. పేరు ఏదైనప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది దొరుకుతుంది. పేదల నుంచి మధ్య తరగతి వాళ్ళ వరకు కూడా అందరూ తినే ఒక పూర్ స్నాక్ ఇది. అంటే చాలా తక్కువకి దొరికే స్నాక్. నేను మీలో ఒకడిని, నేనేం లగ్జరీ కాదు, స్ట్రీట్ ఫుడ్ నేను కూడా తింటాను అనే ఒక మెసేజ్ మోడీ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఒక పిఎం స్థాయి వ్యక్తి సామాన్యుడితో కనెక్ట్ కావటానికి ఇంతకంటే మరో యాక్షన్ ఉంటుందా? బహుశా నిజంగా ఉండకపోవచ్చు కూడా. సింపుల్ చర్యతో బెంగాల్ కల్చర్ ని టచ్ చేశారు మోడీ. జాల్ మురి అంటే బెంగాల్ ఐడెంటిటీ. అలా ఈ బెంగాల్ మనది అనే సంకేతం ఇచ్చారు అని అంటున్నారు విమర్శకులు. ఒక చిన్న విజువల్ కూడా ఓటర్ల మైండ్ సెట్ ని మార్చగలదు అని మోడీ చెప్పగలిగారు ఈ చిన్న పనితో. బెంగాల్ పర్యటనలో మోడీ ఇట్లా సాధారణ మనిషిలాగా అందరితో కలిసిపోయి జాల్ మురి తినటం అనేది రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింటే. ఇంతకు ముందు ఇట్లా అయితే తినలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఇది మరి ఓట్లపై ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా సామాన్య ప్రజలపై అయితే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పాలి. ఇది సామాన్య ప్రజల్లో బీజేపీకి, ముఖ్యంగా మోడీ ఇమేజ్ ని పెంచడానికి ఈ స్టంట్ ఉపయోగపడుతుంది అని విశ్లేషకులు చెప్తున్నమాట. ఇక తృణమూల్ కాంగ్రెస్ దీన్ని ఒక డ్రామాగా కొట్టిపారేస్తుంది. ఖచ్చితంగా ఒక ఎలక్షన్ స్టంట్ అని క్రిటిసైజ్ చేస్తుంది. ఇది కామన్ గా అన్ని పార్టీల విషయంలో జరిగేదే. కానీ ఈ చర్య మోడీ ఎక్కడో ఆకాశంలో లేడు, గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాడు అనే ఫీలింగ్ అయితే మనకిస్తుంది, ముఖ్యంగా బెంగాల్లోని ప్రజలకిస్తుంది. ఫైనల్ గా ఒక్క మాట అయితే చెప్పొచ్చు, జాల్ మురి ఒక స్నాక్ మాత్రమే కాదు, ఇది ఒక పొలిటికల్ టూల్, ఒక విజువల్ మెసేజ్, సామాన్యులకు చేరువయ్యే ఒక ఎలక్షన్ స్ట్రాటజీ. ఇదే ఇప్పుడు అందరూ అంటున్న మాట.